బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో కూరగాయల ధరలు ఒక్కసారిగా అమాంతంగా పెరిగాయి. పెరిగిన ధరలు సామాన్యులు కాయగూరలు కొనాలంటే ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి వరకు చౌకగా లభించిన టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రైతు బజార్లోనే కిలో 30 రూపాయలు దాటింది. బహిరంగ మార్కెట్లో అయితే 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు పలుకుతుంది. బీన్స్ అయితే ఏకంగా 200 రూపాయలకు పెరిగింది. బీరకాయ, సొరకాయ ధరలు కూడా పెరిగాయి. రైతు బజార్లో గుండు బీన్స్ కిలో ధర 155 రూపాయలు, గింజ చుక్కుడు 85 రూపాయలు, పచ్చ కాకర 55 రూపాయలు, బెండకాయ 45 రూపాయలు, పచ్చిమిర్చి 50 రూపాయలు ధర పలుకుతుంది. బహిరంగ మార్కెట్లో కొత్తిమీర చిన్న కట్ట 10 రూపాయలుగా అమ్ముతున్నారు. నగరంలో హోల్సేల్ మార్కెట్లకు రోజుకు 5,000 క్వింటాళ్ల కూరగాయలు వస్తేనే ధర అదుపులో ఉంటుందని, కానీ ప్రస్తుతం 2,800 టన్నుల వరకు మాత్రమే వస్తుందని వ్యాపారులు చెప్తున్నారు. మామూలుగా అయితే నగరానికి రోజుకు 3,300 టన్నుల కూరగాయలు అవసరమని, ఇప్పుడు అనుకున్నంత మేర మార్కెట్లకు రాకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. వర్షాలు కురిసి కూరగాయలు సాగు పెరిగితే గానీ ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, ఆ కాయగూరల ధరలు ఆకాశాన్ని అంటుతున్నట్టుగా తెలుస్తున్నాయి. ఈ ధరలు పెరిగిన ధరలు ఎప్పటి వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? సామాన్యుడి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండబోతుంది? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. మొన్న దాదాపు అకాలంలో కురిసినటువంటి అకాల వర్షాల నేపథ్యంలో కూడా రాష్ట్రంలో ఏకాంతంగా ఒకటేసారి ఏకంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల ధరలు రోజు రోజు గణనీయంగా పెరుగుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. దాంతో పాటుగా ఇటు చిరు వ్యాపారులతో పాటుగా హోల్సేల్ మార్కెట్ లో కూడా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. డీటెయిల్ లో మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలో కూరగాయల ధరలు ఒకేసారి ఆకాశాన్ని అంటున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. పెరిగిన ధరలు సామాన్యులు కూరగాయలు కొనాలంటే కూడా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్స్ లో నిన్నటి వరకు చక్కగా కూడా లబ్ధిలో ఉన్నటువంటి టమాటాలు మనం చూసుకుంటే ఒకేసారి ఆకాశం అంటే రైతు బజార్లోనే కిలో దాదాపు 30 రూపాయలు దాటింది. సుమారుగా ఇప్పుడైతే ఏకంగా 50 రూపాయల నుంచి 60 రూపాయలు వస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతాం. ఇంకా బీన్స్ అంటే ఏకంగా 200 రూపాయలు పెరుగుతున్న సిచ్యువేషన్స్. బీన్స్ కావచ్చు, లేదంటే బీరకాయ, సొరకాయ ధరలు అయితే ఏకంగా 200 కేజీ లెక్క అయిన సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతాం. రైతు బజార్లో మనం చూసుకుంటే అన్ని రకాల కూరగాయలు దాదాపు కిలో 150 రూపాయల కనిపిస్తా ఉంది. గింజ చిక్కుడు కావచ్చు దాదాపు 85 రూపాయల వరకు ఉంది. పచ్చిమిర్చి దాదాపు మనం చూసుకుంటే 120 రూపాయల కిలో లెక్కన పచ్చిమిర్చి కనిపిస్తా ఉంది. ఇక కాకరకాయకు సంబంధించి మాట్లాడుకుంటే 55, బెండకాయ 45 రూపాయల కిలో. ఇది ఏదైతే బహిరంగ మార్కెట్ లోనే దాదాపు పెరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా కొత్తిమీర చిన్న గట్టకే దాదాపు 10 రూపాయలు. మనం ఇదివరకు చూస్తే దాదాపు కొత్తిమీర తీసుకోవాలన్నప్పటికీ కూడా 10 రూపాయలు ఇస్తే దాదాపు చాలా వరకు వచ్చేది. కానీ ఇప్పుడు చాలా చిన్న కట్టలు కూడా వస్తున్న సిచ్యువేషన్స్ కనబడతాం. హోల్సేల్ మార్కెట్ లో దాదాపు ధరల ఆకాశాన్ని అంటున్న నేపథ్యంలో సామాన్యులు మార్కెట్స్ లోకి రావాలన్నా కూడా భయపడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. దాదాపు టన్నుల వ్యవధిలో అమ్ముడుపోవాల్సినటువంటి కూరగాయలు కేవలం నామమాత్రంగానే పోతా ఉన్నాయి. హోల్సేల్ మార్కెట్ లో మొన్న రావాల్సినటువంటి కూరగాయలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈ వర్షాల వల్ల దాదాపు చాలా కూరగాయలు రావట్లేదు. అంతేకాకుండా పంట నష్టం కూడా చాలా వరకు వాటిల్ల నేపథ్యంలో కూడా మిగిలిపోయినటువంటి పంట ఏదైతే ఉందో, మిగిలిన రైతుకు చేతికి వచ్చినటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంటతోనే వ్యాపారం చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతా ఉన్నాయి. కంప్లీట్ గా కూడా ధరల ఆకాశాన్ని అంటున్న సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనిపిస్తా ఉన్నాయి. సామాన్యుడు నిత్యం వాడుకునేటువంటి పచ్చిమిర్చి తో పాటుగా అల్లం వెల్లుల్లి లాంటివి కూడా ఆకాశం నడుతున్నాయి. ఇక అల్లం వెల్లుల్లి అయితే ఏకంగా 200, 300 రూపాయలకి కనిపిస్తా ఉంది. దాంట్లో ప్రధానంగా పచ్చిమిర్చి, టమాటా అనేది కీలకంగా కూడా వాడుతూ ఉంటారు. ఏదైతే కూరగాయలు అయితే వంటల్లో దాదాపు వాడేటువంటి ఐటమ్స్ లో బేసిక్ ఐటమ్ గా మనం చూస్తే అల్లం వెల్లుల్లి కావచ్చు, లేదంటే కొత్తిమీర, మనము పచ్చిమిర్చి, వీటన్నిటిని కూడా బేసిక్ గా వాడుతూ ఉంటాం. ఈ బేసిక్ కూరగాయలకు సంబంధించి కూడా
ధరల ఆకాశం అంటడంతో సామాన్యుడు కూరగాయలు కొనలేని సిచ్యువేషన్స్ కి వెళ్తా ఉన్నారు. మరికొంత కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే రానుంది వర్షాకాలం నేపథ్యంలో కూడా మరొక 2 నెలల పాటు కూడా కూరగాయల ధరలు ఇదే విధంగా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా హోల్సేల్ రైతు బజార్లో చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గత ఏడాది కూడా దాదాపు 200కు పైగా కూడా టమాటో ధరలు పలిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. హోల్సేల్ బహిరంగ మార్కెట్స్ లో కూడా కంప్లీట్ గా 200 నుంచి 300 వరకు కూడా కేజీ పోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో అదే తరహాలో ఈసారి కూడా మళ్ళీ కూరగాయల ధరలు పెరిగేటువంటి అవకాశాల నేపథ్యంలో ఇప్పటికే పెరుగుతా ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు కొంత దిగుముఖంలో ఉన్నటువంటి కూరగాయల ధరలు ఏకంగా ఇప్పుడు 1000 పలికేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ప్రణయ్.